ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి 23 క్లేమోర్ మైన్స్ ని అలిపిరిలో నా పైన ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కానీ లేకపోతే జరిగేది కాదు. కొన్ని లక్షల మంది తీవ్రవాద సమస్యతో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్లకు మునుపు నేను పోరాడాను. ఈరోజు వాళ్లే సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. తీవ్రవాద సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది.